వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125 డివిజన్ పరిధిలోని HAL వెస్ట్ కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ ఎలక్షన్లో 4వ సారి అధ్యక్షులుగా గెలిచిన సందర్భంగా గణేష్ మండపంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ వచ్చి కాలనీలో 4వ సారి గెలుపొందిన ప్రెసిడెంట్కు, వైస్ ప్రెసిడెంట్కు, కమిటీ సభ్యులకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏ అవసరమున్నా నన్ను వచ్చి పలాని సమస్య ఉంది అని చెప్తే నేను ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో HAL వెస్ట్ కాలనీ ప్రెసిడెంట్ తాళ్ళూరి వీరాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ బేసిని శ్యామ్ కుమార్, జాయింట్ సెక్రటరీ హౌస్ శెట్టి మల్లికార్జున్, ట్రెజరర్ కిల్లం శెట్టి అప్పలరాజు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన భీమినేని ప్రసాద్ గారికి, ఆ తర్వాత వేణుగోపాల్ రెడ్డి గారికి, ఇప్పుడు మన 125 డివిజన్ కార్పొరేటర్ గారు అయినటువంటి రావుల శేషగిరి గారికి మన ఆంజనేయ గారు తర్వాత కార్యక్రమం ఇంత విజయవంతంగా ఎన్నికలు నిర్వహించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నుకున్నందుకు గాను ముందుగా మా కమిటీ తరఫున కమిటీ సభ్యులైనటువంటి ముగ్గురు పీఎంఎన్ ప్రసాద్ గారు, బాలాజీ గారు, వేణుగోపాల్ రెడ్డి గారికి మన ఎన్నికైనటువంటి అధ్యక్షుడు వీరాంజనేయులు గారి ద్వారా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు అనిల్ గారిని శ్రీనివాస్ రెడ్డి గారు కోరుతున్నాం. ఇటు చూడాలి వేణుగోపాల్ గారు, అందరు ఇటు చూడండి ఒకసారి. ఎవరి వాళ్ళు పట్టుకొని చూడండి. గాజుల రామారం డివిజన్ ప్రాంతంలో మరి HAL కాలనీ వెస్ట్ కాలనీలో మన 3 రోజుల కింద జరిగినటువంటి ఎలక్షన్లలో గౌరవ అధ్యక్షునిగా ఆంజనేయులు గారు ఎన్నిక కావటం, వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారు, జనరల్ సెక్రటరీ శ్యామ్ కుమార్ గారు, ట్రెజరర్ అప్పలరాజు గారు, జాయింట్ సెక్రటరీ మల్లికార్జున్ గారు వీళ్ళు ఎన్నికేందుకు వీళ్ళు నా తరఫున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరగడానికి సహకరించినటువంటి స్టీరింగ్ కమిటీకి, దాంతోపాటు ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ కాలనీ రెసిడెన్షియల్ వాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఆంజనేయులు గారు మరి ఇది 4వ సారి, శ్యామ్ గారు ఇది 11వ సారి జనరల్ సెక్రటరీ వారు. మరి సుదీర్ఘమైన అనుభవం ఉన్నది. ఆ అనుభవానికి తగ్గట్టే తప్పకుండా పని చేస్తున్నారు. గతంలో కూడా చేసారు, ఇప్పుడు కూడా చేస్తారు.
దాని మా పూర్తి సహాయ సహకారాలు తప్పకుండా ఈ యొక్క కమిటీకి ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ మేము కూడా ఈ యొక్క కాలనీ వారికి తప్పకుండా నా తరఫున ఏం కావాలో తప్పకుండా గతంలో కూడా చేసినాం, ఇంకా కూడా తప్పకుండా మీ అందరినీ కలుపుకొని ఈ కాలనీ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తూ ఎక్కడికి నన్ను పిలిచి మరి నా ద్వారా ఈ యొక్క కమిటీ సభ్యులకు సన్మానం చేపించినందుకు కాలనీ వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. 6వ తారీఖు ఎన్నికలలో ప్యానల్ 2గా అభ్యర్థిగా నిలబడి మేము అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే ఈ ప్యానల్ ముందు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ వెళ్ళటానికి మాకు శుభాకాంక్షలు తెలియజేయటానికి గాను మన 125 డివిజన్ కార్పొరేటర్ గారైనటువంటి మా అన్నగారు రాహుల్ శేషగిరి అన్నగారు ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని సన్మానించడం జరిగింది. అలాగే ఆయన కొన్ని సూచనలు ఎట్లా ఉండాలి, లీడర్ అంటే ఎట్లా ఉండాలి, ఎట్లా ముందుకెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విషయాల మీద ఆయన ఎన్నో సూచనలు చేశారు. ఆ సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ రాబోయే కాలంలో మేము ముందుకెళ్తాము. అలాగే ఈ ఎలక్షన్స్ జరపడం కోసమని మనం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకొని బాలాజీ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, వేణుగోపాల్ రెడ్డి గారు కానీ ఈ ఎన్నికలని అత్యంత ప్రశాంత వాతావరణంలో నిర్వహించి వాళ్ళు కూడా ఎంతో సహకరించడం జరిగింది. కాబట్టి ఈ సభాముఖంగా వాళ్ళకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. ఆ కార్యక్రమాలకు కూడా కార్పొరేటర్ గారు మాకు సహకరించి అన్ని విధాల తోడుంటారని, ఇంతకుముందు మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు ముందుకెళ్ళండి నేనున్నానని చెప్పడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేసుకుంటూ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కూడా బాబు ఆయన వస్తే నేను వచ్చినట్టేను, పదే నేను రాలేదని మీరు అనుకోవద్దని చెప్తే వాళ్ళు దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోడ్ల విషయంలో కానీ, మంజరా విషయంలో కానీ, ఈ డ్రైనేజ్ విషయంలో కానీ, కరెంటు పోల్స్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా నేను వెళ్తే ఆయన వచ్చినట్టే భావించి అనేక కార్యక్రమాలు చేశారు. ముందు కూడా ఈ కార్యక్రమాలను ఎట్లా కొనసాగించి కాలనీలో ఎటువంటి అల్లరి కానీ లేకపోతే ఎటువంటి వాతావరణాన్ని చెడగొట్టకుండా ముందుకు తీసుకెళ్తామని మేమందరం కూడా మా ప్యానల్ తరపు నుంచి మీ అందరికి కూడా ప్రామిస్ చేస్తూ ఇది ఇంత సజావుగా జరగటానికి మీరందరూ ఇచ్చేయటమే కారణం. కాబట్టి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మరొకసారి మా అన్నగారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాం. జై TG24 TV. Subscribe कीजिए TG24 TV और एंजॉय कीजिए.